శ్రీమాత్రే నమః. ఈరోజు 55వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 54వ శ్లోకాన్ని చెప్పుకుందాం. 54వ శ్లోకం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితదిః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. 55వ శ్లోకం. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ప్రజహాతి త్యాజించి లేదా విడిచిపెట్టి, యథా ఎప్పుడైతే, కామాన్ స్వార్థ కోరికలు, సర్వాన్ అన్ని, పార్థ అంటే అర్జునుడా అని, మనోగతాన్ మనస్సు యొక్క, ఆత్మన్యేవాత్మన ఆత్మ యొక్క పరిశుద్ధ మనస్సుతో, తుష్టః సంతుష్టుడై, స్థితప్రజ్ఞస్తదోచ్యతే స్థితప్రజ్ఞుడు అప్పుడు అందురు. భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియ వాంఛలను త్యాజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడై ఉన్నప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే బాహ్య విషయాల్లో కాకుండా ఆత్మలోని ఆనందాన్ని పొందడాన్ని స్థితప్రజ్ఞుడని అంటారు అని శ్రీ భగవానుడు అర్జునునికి ఉపదేశిస్తున్నారు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. 56వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.